हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తి సమాచారం ప్రేక్షకులకు డాక్టర్ త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రయత్నపూర్వకంగా పనులు నిలబెడతాయి. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. కొత్త కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేస్తుంటారు. శుభకార్యాలు చేయడం జరుగుతుంది లేదా శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. పరోపకార పనులు చేయడం వల్ల లాభసాటిగా ఉంటుంది. చేసే పనులలో అభివృద్ధి కనబడి ఇంకా ఉత్సాహంగా పనులు చేయడము, 10 మందితో కలిసి మెలిసి తిరగడము, కొత్త పనులకై ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. 2వ వారంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభించి ప్రమోషన్లు రావడము, రివార్డులు అవార్డులు పొందడము, 10 మంది చేత మెప్పు పడడం అనేటువంటి జరుగుతుంది. తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉంటారు మకర రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉండడం జరుగుతుంది. డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది, జరుగుతుంది కూడా. కొందరు అనుకోని వ్యక్తులు మీతో సహవాసం చేస్తారు. వారి వల్ల దురలవాట్లకు లోనై మీకు ఏదో నచ్చజెప్పేటప్పటికీ మీరు దానికి తల ఉంచి దురలవాట్లకు లోనై చెడు పేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంటిలో బయట 2 దిక్కుల చీవాట్లు తినడం అనేటువంటిది జరుగుతుంది. చాలా జాగ్రత్త. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. శారీరక మానసికమైనటువంటి ఒక ఆరోగ్యం 2 కూడా బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా కోపం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఒక ఆందోళనలన్నీ కూడా ముసురుకుంటాయి. ఏ పని ఎప్పుడు చేయాలో అర్థం కాక తికమకగా మనసంతా ఉంటుంది. ఎవరు చెప్పినా వినకపోవడము, మీరు సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల కొన్ని కార్యక్రమాలకు ఇబ్బంది జరగడము, కొన్ని కార్యక్రమాలు నిదానంగా నెరవేరడం అనేటువంటి సిద్ధిస్తుంది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి బుద్ధి బలం చేత కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తారు. మానసికమైన ఒక ధైర్యాన్ని పుంజుకుంటారు. దానివల్ల కార్యక్రమాలు చేయడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా విజయంగా నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మానసికమైనటువంటి ఒక వ్యాధులన్నీ కూడా కొంతవరకు దూరం అయిపోయి డబ్బు చేతిలో ఉండి సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతారు. ఈ నెలలో మీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
లేదా దుర్గా కవచం తడుక్కుంటే కూడా ఇంకా చాలా మంచిది. ప్రతిరోజు దుర్గా కవచాన్ని పారాయణం చేయండి. భగవంతుని యొక్క దయ వల్ల మీకు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇది శుభం.